ఈరోజే తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఈరోజే రిలీజ్ అయితాయా అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది అని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. సో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఒకసారి అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినా కూడా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి మన ఛానల్ నుండి పక్కాగా మీకు ఒక అప్డేట్ అయితే వస్తదన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది తెలుస్తది. ఓకేనా? సో, మనకి సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి బ్రో అనంటే, మనకి సీట్ అలాట్‌మెంట్స్ అనేది 22 జులై 2026 ఆర్ అంతకంటే ముందు అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అంటే సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఈ రోజు గూడా 21 జులై 2026 రోజు గూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మనకు ఫేజ్ 1 అండ్ దాంతో పాటుగా మాక్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కాలే గానీ, మేబీ ఓకేనా? సో, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి చాలా సార్లు. బట్ ఏందంటే, ఇప్పుడు మనకు ఈ ఇయర్ లోపల ఒక్కసారి గూడా రిలీజ్ గాలే ఒకరోజు ముందు. సో, మేబీ చూద్దాం. ఒకవేళ అలాట్‌మెంట్స్ అయితే మాత్రం డెఫినిట్‌గా మన ఛానల్ నుండి మనం అయితే వీడియో చేసుకుంటాం అన్నట్టు అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వగానే. ఓకేనా? సో, మనకు సీటొస్తే ఎట్లా తెలుస్తది గదా! అంటే మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయింది అని జెప్పి. సో, అంటే సీట్ అలాట్‌మెంట్ అయింది అని గాదు. ఒకవేళ సీట్ అలాట్‌మెంట్స్ అయితే మీకు ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మనకొక మెసేజ్ వస్తదన్నట్టు. మీకు ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది అండ్ ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని జెప్పి. సో, మీరు ఆ మెసేజ్‌ని చూసుకొని మీరైతే సీట్ అలాట్‌మెంట్స్ అయినాయని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మీకు ఏ కాలేజ్ లోపల వచ్చిందో ఆ కాలేజ్ లోపల, ఆ బ్రాంచ్ లోపల మనమైతే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే ఒకటి మెసేజ్ వస్తది డెఫినిట్‌గా. ఓకేనా? సో, మెసేజ్ రాకపోయినా కూడా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే నేను డెఫినిట్‌గా మన ఛానల్ లోపల ఒక వీడియో చేస్తా. బ్రో అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. ఇట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి. ఓకేనా? కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్స్ అనేవి తెలుస్తా ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్. సో, మనకు సీట్ అలాట్‌మెంట్స్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది గదా! అంటే ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ పే జేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. సో, 24థ్ జులై 2026 దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 24 జులై, 24 జులై 2026 దాకా మనకు టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి 24థ్ జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరు జేయాలి మరి అనంటే, ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదో, వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జేయాల్సుంటది. ఒకవేళ మీరు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది గదా! అంటే మీకు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీటొచ్చి, ఫేజ్ 2 లోపల సీటొచ్చింది అంటే, ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయింది అన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 2 సీట్ ఈస్ అవర్ ఫైనల్ సీట్. కాబట్టి మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బిఫోర్ 24థ్ జులై 2026. ఓకేనా? సో, ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది గదా! అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయ్యి ఫీ పేమెంట్ చేస్తే మాత్రం మీరు ఇక్కడ ఏదైతే ఫేజ్ 1 లోపల కట్టిన ఫీ ఉందో, ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 2కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయితది. ఓకేనా? సో, ఈ ఫేజ్ 2 లోపల అడిషనల్ ఫీ ఉంటే అడిషనల్ ఫీ అనేది మనం కట్టాల్సుంటది. ఒకవేళ తక్కువ ఫీ ఉంటే తక్కువ ఫీ అనేది మనకు రిఫండ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఎక్కువ ఫీ ఉంటే మనం కట్టాలి. ఫేజ్ 1 కాలేజ్ కంటే ఫేజ్ 2 కాలేజ్ లోపల ఎక్కువ ఫీ ఉందనుకో. ఓకేనా? సో, ఫేజ్ 1 కాలేజ్ కంటే ఫేజ్ 2 కాలేజ్ లోపల ఎక్కువ ఫీ ఉందనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఎక్కువ ఎంత ఫీ అయితే ఉంటదో అంత ఫీ మనం కట్టాలే. తక్కువ ఫీ ఉంటే అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకు రిఫండ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదంటే ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే డెఫినిట్‌గా మీరు ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే సీట్‌ని సెక్యూర్ చేసుకోవడం, కన్ఫర్మ్ చేసుకోవడం అనేది అయితది. సో, కొంతమంది ఏం చేస్తారు కదంటే నాకు ఆల్రెడీ ఫేజ్ 1 సీట్ వచ్చింది కదా! ఫేజ్ 2లో నాకు నచ్చిన కాలేజ్ రాలే, నచ్చిన బ్రాంచ్ రాలే అని చెప్పి ఏం చేస్తారు కదా! అంటే రిపోర్టింగ్ చేయరన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ ఫేజ్ 1 సీట్ ఉంది గదా! నేను ఫేజ్ 2లో ఎందుకు రిపోర్టింగ్ చేయాలి? నాకు నచ్చలే అని చెప్పి అనుకుంటారు అన్నట్టు. కానీ ఏమైతది అంటే ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నీకు ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అది మీరు గుర్తుపెట్టుకోవాలే. ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ చేయాలే.
ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఆల్రెడీ ఫేజ్ 1 సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఉంటారు కాబట్టి, ఆ సీట్‌కి సంబంధించిన కాలేజ్‌కి పోయి మనం ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అనేది చేస్తాం మనం. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం కదా అంటే ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తాం అన్నట్టు. సో, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 28థ్ జులై 2026 దాకా టైమ్ ఇచ్చిర్రు. ఓకేనా? సో, మీకు ఫేజ్ 1లో సీటొచ్చి మీరు రిపోర్టింగ్ చేసినా సరే, లేదు అంటే ఓకేనా. సో, ఫేజ్ 1లో సీటొచ్చి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినోళ్ళు ఉంటారు కదా! ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. లేదు ఫేజ్ 2లోనే సీట్ వచ్చిందనుకో మీకు డైరెక్ట్. ఓకేనా. సో, ఫేజ్ 2లోనే మీకు సీట్ డైరెక్ట్ వస్తే ఫేజ్ 2 కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాన్ని మనం ఫిజికల్ రిపోర్టింగ్ అంటాం. ఓకేనా. మన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకపోవాలి. సో, ఫర్దర్‌గా నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాల్సి ఉంటదని చెప్పి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తా ఉంటాయన్నట్టు. ఓకేనా. 25థ్ జులై నుండి 28థ్ జులై దాకా టైమ్ ఉన్నది బ్రో. ఓకేనా. 25థ్ జులై 2026 నుండి 28థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఉందన్నట్టు. 28థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఉంది. మీరు కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరు జేయాలి బ్రో అంటే, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు గూడా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది గదా అంటే, మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి, ఫేజ్ 2లో సీట్ వస్తే, ఫేజ్ 2 కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ జేయాల్సి ఉంటది. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఎందుకంటే మనకు ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీటొచ్చింది కాబట్టి ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. ఒకవేళ ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీరు ఫేజ్ 1 కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సింపుల్‌గా మీకు ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీటొస్తే ఫేజ్ 2 కాలేజ్ లోపల పోయి రిపోర్టింగ్ చేయాలి. ఫేజ్ 2లో సీట్ రాకుండా ఫేజ్ 1లోనే సీటొస్తే ఫేజ్ 1 కాలేజ్‌లో రిపోర్టింగ్ జేయాలి. ఓకేనా. సో, ఫేజ్ 2లో సీటొస్తే ఫేజ్ 2 కాలేజ్‌లో రిపోర్టింగ్ జేయాలి. ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీకు ప్రీవియస్ సీట్ ఏదైనా ఉంటే ఆ కాలేజ్‌కి పోయి 25థ్ జులై 2026 నుండి 28థ్ జులై 2026 లోపు మనం రిపోర్టింగ్ జేయాలి. సో, అట్లయితే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఒకవేళ మనం ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది కాలేజ్ దగ్గరికి పోయి అనంటే, సో, దీన్నే మనం ఫిజికల్ రిపోర్టింగ్ అంటాం. ఫిజికల్ రిపోర్టింగ్ లోపల మన టీసీతో పాటు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాలేజ్ లోపల సబ్మిట్ చేసి జాయిన్ అయితామన్నట్టు. సో, అట్లా చేయకపోతే ఏమైతది బ్రో అనంటే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అది ఫేజ్ 1 సీటే గావచ్చు, లేకపోతే ఫేజ్ 2 సీటే గావచ్చు. ఇవి క్యాన్సల్ అయిపోతాయి. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు ఫైనల్ ఫేజ్ ఒకటున్నది. ఓకేనా. సో, ఫైనల్ ఫేజ్ అనేది ఉన్నదన్నట్టు. సో, ఈ ఫైనల్ ఫేజ్ లోపల మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కారు. ఓకేనా. సీటు క్యాన్సల్ అయితది. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 సారీ ఫైనల్ ఫేజ్. ఓకేనా. సో, ఫేజ్ 1లో, ఫేజ్ 2లో వచ్చిన సీటు ఏదో సీట్ ఉంటది గదా! ఆ లాస్ట్ సీట్ ఏదైతే ఉంటో ఆ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. తర్వాత మీరు లాస్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్. అండ్ ఒకవేళ మీకు సీట్ నచ్చలేదు క్యాన్సలేషన్ చేసుకుంటా అనుకున్నా గూడా మనకు 28థ్ జులై 2026 వరకు టైమ్ అయితే ఉంటదన్నట్టు. సో, తర్వాత మనం క్యాన్సలేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మేబీ అలాట్‌మెంట్స్ ఈరోజు రిలీజ్ అయితే మాత్రం డెఫినిట్‌గా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేను వీడియో చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా కాబట్టి సో, ఆ డౌట్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా చెక్ చేస్తా ఉండుర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.